హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనము 8085 మైక్రో ప్రాసెసర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ చూద్దాము. సో దిస్ ఈస్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ 8085 మైక్రో ప్రాసెసర్. సో ఈ బ్లాక్ డయాగ్రామ్లో మనకి మెయిన్గా 5 పార్ట్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ALU సెక్షన్. ఈ పార్ట్ని ALU సెక్షన్ అంటాము. నెక్స్ట్ రిజిస్టర్ సెక్షన్, నెక్స్ట్ ఇంటరప్ట్ కంట్రోల్, serial input output control, and timing and control unit. These are the main 5 parts in the architecture of 8085. So first ALU section. So this is the ALU section. ALU section లో మనకి ఏముంటాయంటే ALU అక్యుములేటర్, టెంపరరీ రిజిస్టర్, ఫ్లాగ్ రిజిస్టర్. సో ఫస్ట్ ALU means arithmetic and logical unit. It is used to perform arithmetic and logical operations. So arithmetic operations కానీ లాజికల్ ఆపరేషన్స్ కానీ చేయాలంటే ALU అనేటువంటిది పర్ఫామ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అక్యుములేటర్ ఈజ్ అన్ 8-bit రిజిస్టర్. దీన్ని ఏ రిజిస్టర్ అని కూడా పిలుస్తాం అనమాట. So it works as a source for an operand to be performed on ALU. అంటే ఇది ALU మీద వర్క్ అయ్యే ఒక ఆపరాన్ని స్టోర్ చేసుకోగలదు అనమాట. సో అర్థమెటిక్ ఆపరేషన్ జరగాలన్నా, లాజికల్ ఆపరేషన్ జరగాలన్నా వీ షుడ్ వాంట్ 2 ఆపరెంట్స్ కదా. ఆ 2 ఆపరెంట్స్లో 1 ఆపరెంట్ అనేటువంటిది నార్మల్ జనరల్ పర్పస్ రిజిస్టర్ లాగా స్టోర్ చేసుకోగలదు అక్యుములేటర్. అండ్ ఆల్సో ఇట్ వర్క్స్ యాజ్ ఏ డెస్టినేషన్ ఫర్ ది రిజల్ట్ ఆఫ్ అన్ ALU అనమాట. సో ఈ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత బై డిఫాల్ట్గా రిజల్ట్ అనేటువంటిది ఎక్కడ స్టోర్ చేస్తుందంటే అక్యుములేటర్లో స్టోర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ టెంపరరీ రిజిస్టర్. దిస్ ఇస్ ద టెంపరరీ రిజిస్టర్. టెంపరరీ రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా ఫర్ టెంపరర్లీ. అంటే ఇప్పుడు 2 ఆపరెంట్స్ ఉన్నాయనుకోండి, ఒక ఆపరెండ్ అక్యుములేటర్లో కంప్యూటేషన్ జరుగుతుంది. సో ఆ టైంలో సెకండ్ ఆపరెండ్ అనేటువంటిది టెంపరరీ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది అనమాట. బట్ దిస్ టెంపరరీ రిజిస్టర్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ బై ప్రోగ్రామర్ టెంపరరీ రిజిస్టర్ని యాక్సెస్ చేయలేడు అనమాట. నెక్స్ట్ ఫ్లాగ్ రిజిస్టర్. సో మా 8085 మైక్రో ప్రాసెసర్లో ఎన్ని ఫ్లాగ్స్ ఉంటాయంటే 5 ఫ్లాగ్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే ఫ్లాగ్స్. ఫస్ట్ వన్ సైన్ ఫ్లాగ్, జీరో ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, ప్యారిటీ ఫ్లాగ్ and carry flag. So these are the 5 flags of 8085 microprocessor. So flag register ఏంటంటే 8-bit register. So this 8-bit register consists of 8 bits. కానీ మనం ఎన్ని బిట్స్ యూస్ చేసుకుంటామంటే 5 bits అనమాట. ఈచ్ బిట్ రిప్రజెంట్స్ ఈచ్ ఫ్లాగ్. సో ఏ బిట్లో ఏ ఫ్లాగ్ అనేటువంటిది ఉంటుంది చూద్దాము. సో లెట్ us consider this is an register. This is an 8-bit register అనుకోండి. D0, D1, D2, D3, D4, D5, D6, D7. This is an 8-bit register అనుకుంటే D0 ప్లేస్లో ఏం స్టోర్ అవుతుందంటే క్యారీ ఫ్లాగ్, D2 ప్లేస్లో ప్యారిటీ ఫ్లాగ్, D4 ప్లేస్లో ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, D6 ప్లేస్లో జీరో ఫ్లాగ్, D7 ప్లేస్లో సైన్ ఫ్లాగ్ అనేటువంటిది స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ D1, D3, D5. దీస్ 3 ఆర్ ద నాట్ యూజ్డ్ బిట్స్. ఇవి యూజ్ చేయమన్నమాట. సో నెక్స్ట్ సైన్ ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుంది అంటే ఏదైనా ఒక ఆపరేషన్ జరిగి వచ్చినటువంటి రిజల్ట్ కనుక నెగిటివ్ అయితే సైన్ ఫ్లాగ్ సెట్ అవుతుంది, లేదంటే రీసెట్ అవుతుంది అనమాట. దిస్ ది పర్పస్ ఆఫ్ సైన్ ఫ్లాగ్. నెక్స్ట్ జీరో ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుందంటే ఏదైనా ఆపరేషన్ జరిగిన తర్వాత వచ్చిన రిజల్ట్ కనుక 0 అయితే జీరో ఫ్లాగ్ అనేటువంటిది జెడ్ అనేటువంటిది ఏమవుతుంది సెట్ అవుతుంది. ఈ జెడ్ ప్లస్లో ఏమొస్తున్నప్పుడు 1 వస్తుంది, అదర్వైజ్ 0. నెక్స్ట్ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద 2 ఆపరెంట్స్ అనుకోండి. 1010, 1110, 1101, 1001. దీస్ 2 ఆర్ ద 2 ఎగ్జాంపుల్స్, 2 ఆపరెంట్స్ అనుకోండి. ఇప్పుడు 2 ఆపరెంట్స్ అర్థమెటిక్ ఆపరేషన్లో పర్ఫామ్ అవుతుంది. ఏదైనా 2 ఆపరెంట్స్ అర్థమెటిక్ ఆపరేషన్లో పర్ఫామ్ అయ్యేటప్పుడు ఆక్సిలరీ క్యారీ వస్తే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ సెట్ అవుతుంది. ఆక్సిలరీ క్యారీ అంటే ఏంటంటే
దిస్ అన్ 8-bit ఆపరెంట్ కదా. సో దీన్ని నేను 2 పార్ట్స్ చేస్తున్నాను. సో ఫస్ట్ 4 పార్ట్స్ అండ్ సెకండ్ 4 పార్ట్స్. ఫస్ట్ 4 బిట్స్ మనం ఏమంటాము, నిబుల్ అంటాము. సో ఫస్ట్ నిబుల్, సెకండ్ నిబుల్ అనుకోండి. సో ఫస్ట్ నిబుల్లో లాస్ట్ బిట్ ఏంటి, D0, D1, D2, D3 బిట్. సో ఈ D3 బిట్ దగ్గర అర్థమెటిక్ ఆపరేషన్ ఏదైనా జరిగినప్పుడు D3 బిట్ నుంచి D4 బిట్కి ఏదైనా క్యారీ వెళ్తే, అంటే ఫస్ట్ నిబుల్ ఫైనల్ బిట్ నుంచి సెకండ్ నిబుల్ ఫస్ట్ బిట్కి క్యారీ వెళ్తే దాన్ని ఆక్సిలరీ క్యారీ అంటారు. సో ఆక్సిలరీ క్యారీ ఉంటే ఆక్సిలరీ క్యారీ సెట్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి రీసెట్. సో ఈ ఎగ్జాంపుల్ అడిషన్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 + 1 చేస్తే ఏమొస్తుంది, 0 విత్ క్యారీ 1. సో D3 పొజిషన్ నుంచి D4th పొజిషన్కి 1 క్యారీ వెళ్తుంది కాబట్టి ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ ఈ ఎగ్జాంపుల్లో ఆక్సిలరీ క్యారీ ఏమవుతుంది, సెట్ అవుతుంది, లేకపోతే రీసెట్ అవుతుంది. నెక్స్ట్ ప్యారిటీ ఫ్లాగ్ అంటే ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు వచ్చిన రిజల్ట్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ మనకు వచ్చిన రిజల్ట్ ఎలా ఉంటుంది, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 1s and 0s కదా. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే ప్యారిటీ ఫ్లాగ్ సెట్ అవుతుంది, లేకపోతే ప్యారిటీ ఫ్లాగ్ అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చినప్పుడు రీసెట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే క్యారీ ఫ్లాగ్, D0 పొజిషన్ క్యారీ ఫ్లాగ్ కదా. సో క్యారీ ఫ్లాగ్ అంటే లాస్ట్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆపరెంట్స్ తీసుకోండి, ఈ ఆపరెంట్స్కి D7th పొజిషన్ దగ్గర ఏదైనా అర్థమెటిక్ ఆపరేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు లాస్ట్ D7th పొజిషన్ దగ్గర క్యారీ వస్తే క్యారీ ఫ్లాగ్ సెట్ అవుతుంది, అదర్వైజ్ క్యారీ సెట్ విల్ బి 0, దట్ ఈస్ రీసెట్ అనమాట. సో దీస్ ఆర్ ద సమ్ టాపిక్స్ అబౌట్ ఫ్లాగ్. నెక్స్ట్ రిజిస్టర్ సెక్షన్. సెకండ్ సెక్షన్ ఏంటి, రిజిస్టర్ సెక్షన్. సో ఈ రిజిస్టర్ సెక్షన్లో మనం ఏం చూస్తున్నాము, B and C రిజిస్టర్, D and D రిజిస్టర్స్, H and L రిజిస్టర్స్, ప్రోగ్రామ్ కౌంటర్, స్టాక్ పాయింటర్, ఇంక్రిమెంటర్ అండ్ డిక్రిమెంటర్. సో దీస్ ఆర్ ద రిజిస్టర్ సెక్షన్. ఇందులో మనకు BCDEHL అనేటువంటి 6 రిజిస్టర్స్ ఉన్నాయి. ఈ 6 రిజిస్టర్స్ని మనం ఏమంటామంటే జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటాము. సో ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే డేటాని టెంపరీగా స్టోర్ చేయడం కోసము యూజ్ చేస్తామన్నమాట. సో ఇది మనం యాక్సెస్ చేయొచ్చు, ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అలాగే మనం ఏదైనా స్టోర్ చేయాలనుకుంటే స్టోర్ చేయొచ్చు అనమాట. దీని యొక్క సైజ్ ఎంత అంటే 8-bit. సో దీస్ 6 ఆర్ ద 8-bit రిజిస్టర్స్ విచ్ కెన్ స్టోర్ ది 8-bit డేటా. 8-bit డేటాని ఇండివిజువల్గా ఒక రిజిస్టర్లో స్టోర్ చేస్తుంది. ఒకవేళ 16-bit డేటాని స్టోర్ చేయాలనుకుంటే దిస్ B and C విల్ యాక్ట్ యాజ్ ఎన్ రిజిస్టర్. BC పేర్ యాక్ట్ యాజ్ అన్ రిజిస్టర్ విచ్ సైజ్ ఈజ్ 16-bit. సో ఈ BC రిజిస్టర్ అనేటువంటిది ఒక పేరుగా ఫామ్ అయ్యి 16-bit రిజిస్టర్గా వర్క్ అవుతుంది. లైక్ అలాగే DEHL పేర్స్ కూడా 16-bit రిజిస్టర్స్గా వర్క్ అవుతుంది. బట్ BE, BD, BH, BL ఆర్ నాట్ పాసిబుల్ పేర్స్ అనమాట. ద ఓన్లీ పాసిబుల్ పేర్స్ ఏంటంటే BC, DE, HL. సో దీస్ 3 ఆర్ ద ఓన్లీ పాసిబుల్ పేర్స్ విచ్ కెన్ పర్ఫామ్ యాజ్ 16-bit రిజిస్టర్స్, లేదు ఇండివిజువల్గా. సో దీస్ 6 ఆర్ ది 8-bit రిజిస్టర్స్ అనమాట. నెక్స్ట్ program counter. This is the program counter. Program counter is an 16-bit register. ఈ 16-bit రిజిస్టర్లో ఏం స్టోర్ చేసుకుంటుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ది అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్. మనం మైక్రో ప్రాసెసర్ ఏదైనా ప్రోగ్రామ్ రన్ అవుతుంటుందంటే ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది లైన్గా ఉంటుంది అనమాట, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది ఫెచ్ అవుతూ ఉందనుకోండి, దాని తర్వాత ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో దాని యొక్క అడ్రస్ని ప్రోగ్రామ్ కౌంటర్లో స్టోర్ చేసుకుంటుంది. సో ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్. సో మామూలుగా మెమరీ యూనిట్లో ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి స్టోర్ అయి ఉంటాయి. మెమరీ యూనిట్లో ఒక మెమరీ బ్లాక్కి అడ్రస్ ఎంత సైజ్ ఉంటుందంటే 16-bit ఉంటుంది. సో ఈచ్ మెమరీ బ్లాక్కి 16-bit సైజ్ ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ కౌంటర్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ 16-bit రిజిస్టర్స్. అండ్ అలాగే స్టాక్ పాయింటర్. స్టాక్ అంటే ఏంటంటే మన మెమరీ యూనిట్లో సమ్ పోర్షన్ ఆఫ్ మెమరీని స్టాక్ అంటారు. సో దిస్ ఇస్ స్టాక్ పాయింటర్. స్టాక్ ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే
ఇప్పుడు ఏదైనా ఒక డేటా అనేటువంటిది ఎగ్జిక్యూషన్లో జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఆ డేటా కావాలనుకుంటే మనము సమ్ అరే ఆఫ్ లొకేషన్స్లోకి దాన్ని పంపించవచ్చు. దాన్ని స్టాక్ అంటారు. సో ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ డేటా, ఆ డేటా ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు కావాలనుకుంటే ఆ డేటాని స్టాక్ నుంచి రిట్రీవ్ చేసుకోవచ్చు. సో దాన్ని స్టాక్ అంటారు. సో ఈ స్టాక్లో టాప్ ఆఫ్ ది స్టాక్ అంటే ఫస్ట్ మెమరీ లొకేషన్ ఉంటుంది కదా, ఆ మెమరీ లొకేషన్ని ఒక అడ్రస్ని స్టాక్ పాయింటర్ స్టోర్ చేసుకుంటుంది. సో స్టాక్ పాయింటర్స్ పాయింట్ అవుట్స్ ది టాప్ ఆఫ్ ది స్టాక్. నెక్స్ట్ ఇంక్రిమెంటర్ ఆర్ డిక్రిమెంటర్. సో దిస్ ఈజ్ ది ఇంక్రిమెంటర్ ఆర్ డిక్రిమెంటర్. ఇక్కడ ఇంక్రిమెంటర్ ఆర్ డిక్రిమెంటర్ ఏం చేస్తుందంటే హోల్ రిజిస్టర్ సెక్షన్లో నాట్ ఓన్లీ దిస్ రిజిస్టర్స్, ఇంకా ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ కూడా ఉంది, అండ్ అలాగే ఏఎల్ఏలో టెంపరీ రిజిస్టర్ ఉంది. సో ఆల్ రిజిస్టర్ సెక్షన్ అన్ని రిజిస్టర్స్లో వన్ ఇంక్రిమెంట్ అవ్వాలన్నా వన్ డిక్రిమెంట్ అవ్వాలన్నా ఇంక్రిమెంటర్ ఆర్ డిక్రిమెంటర్ యూస్ చేసుకుంటాయి అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కౌంటర్లో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ స్టోర్ అయి ఉంటుంది అనుకున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ అయింది అనుకోండి, సో ఆటోమేటిక్గా దాని నెక్స్ట్ లొకేషన్, సో దాని నెక్స్ట్ అడ్రస్ని స్టోర్ చేసుకోవాలి ప్రోగ్రామ్ కౌంటర్. సో నెక్స్ట్ అడ్రస్ని స్టోర్ చేసుకోవాలంటే వన్ ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇట్ ఈస్ డన్ బై యూజింగ్ ఇంక్రిమెంటర్ ఆర్ డిక్రిమెంటర్. అండ్ అలాగే డిక్రిమెంట్ అవ్వాలన్నా ఇంక్రిమెంటర్ ఆర్ డిక్రిమెంటరే చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ రిజిస్టర్ సెక్షన్. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ ఏంటి, ఇంటరప్ట్ కంట్రోల్. దిస్ ఈజ్ ది ఇంటరప్ట్ కంట్రోల్ అనమాట. సో 8085లో ఎన్ని ఇంటరప్ట్ సిగ్నల్స్ ఉన్నాయంటే 5 ఇంటరప్ట్ సిగ్నల్స్ ఉన్నాయి. సో దట్ ఈజ్ INTR, RST 5.5, RST 6.5, RST 7.5, ట్రాప్. అసలు ఇంటరప్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన మైక్రో ప్రాసెసర్ అనుకుంటాము. ఎక్స్టర్నల్ పెరిఫెరల్ డివైస్ ఏదైనా అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అయినా, ఎక్స్టర్నల్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అయినా ఏదైనా డేటా ట్రాన్స్మిషన్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్పుట్ డివైస్ నుంచి మన మైక్రో ప్రాసెసర్కి డేటా రావాలి, లేదు మన మైక్రో ప్రాసెసర్ నుంచి అవుట్పుట్ డివైస్కి డేటా వెళ్ళాలి. సో ఆ టైంలో అదొక సిగ్నల్ని పంపిస్తుంది అనమాట. ఐఎమ్ రెడీ టు గివ్ ఇన్పుట్ అండ్ ఆల్సో ఐఎమ్ రెడీ టు టేక్ ద అవుట్పుట్, అలాగా ఒక సిగ్నల్ పంపిస్తుంది. ఆ సిగ్నల్ని ఏమంటామంటే ఇంటరప్ట్ సిగ్నల్ అంటాము. ఎందుకు అది ఇంటరప్ట్ అంటున్నామంటే, ఎప్పుడైతే ఆ సిగ్నల్ వస్తుందో అప్పుడు మన ఈ మైక్రో ప్రాసెసర్ అనేటువంటిది టెంపరీగా స్టాప్ అవుతుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది టెంపరీగా స్టాప్ చేసి ఆ డేటా ట్రాన్స్మిషన్ జరుపుకుంటుంది. సో ప్రాసెస్ జరుగుతుంది అక్కడ. ఆ డేటా ట్రాన్స్మిషన్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్లీ ద ప్రోగ్రామ్ అనేటువంటిది సబ్ రొటీన్ ఎగ్జిక్యూషన్ జరుగుతూ వస్తుంది. సో అందుకే దాన్ని ఇంటరప్ట్స్ అన్నాము. సో మనకి 5 ఇంటరప్ట్స్ ఉన్నాయి. ఈ 5 ఇంటరప్ట్స్లో హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుందంటే ట్రాప్ సిగ్నల్కి ఉంటుంది, అండ్ లోయెస్ట్ ప్రయారిటీ INTRకి ఉంటుంది. సో ఈ INTR అటువంటి ఇంటరప్ట్ సిగ్నల్కి మన మైక్రో ప్రాసెసర్ ఒక అక్నాలెడ్జ్ సిగ్నల్ కూడా పంపిస్తుంది. ఆ అక్నాలెడ్జ్ సిగ్నల్ని ఏమంటామంటే ఇంటరప్ట్ అక్నాలెడ్జ్ అంటాము. దిస్ ఈజ్ అన్ INTA. ఈ INTA అనేటువంటిది ఇంటరప్ట్ అక్నాలెడ్జ్ సిగ్నల్ ఫర్ INTR అనేటువంటి ఇంటరప్ట్కి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటరప్ట్ కంట్రోల్. నెక్స్ట్ సీరియల్ IO కంట్రోల్. సో దిస్ ఈజ్ ద సీరియల్ IO కంట్రోల్. హియర్ మనం ఏం చూస్తున్నాము, SID, SOD. SID మీన్స్ సీరియల్ ఇన్పుట్ డేటా అండ్ సీరియల్ అవుట్పుట్ డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎక్స్టర్నల్ పెరిఫెరల్కి డేటా ట్రాన్స్మిషన్ జరగాలనుకోండి, ఏదైనా ట్రాన్స్మిషన్ ఆర్ రిసెప్షన్ ఏదైనా ఆ ప్రాసెస్లో డేటా అనేటువంటిది ఏ ఫామ్లో వెళ్తుంది, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సిరీసా అండ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్యారలలా అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సిరీస్. సో డేటా అనేటువంటిది సీరియల్గా ట్రాన్స్మిషన్ అనేటువంటి జరుగుతుంది అనమాట. సో ఏదైనా ఇన్పుట్ డివైస్ నుంచి రావాలంటే SID ద్వారా సీరియల్ ఇన్పుట్ డేటా ద్వారా సీరియల్గా డేటా అనేటువంటిది మైక్రో ప్రాసెసర్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఆల్సో అవుట్పుట్ డేటా వెళ్ళాలంటే ఈ 8-bit ఇంటర్నల్ డేటా బస్ ద్వారా అవుట్పుట్ డివైస్కి డేటా అనేటువంటిది SOD ద్వారా డేటా అనేటువంటిది వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనం మెయిన్గా గమనించాల్సింది అంటే మైక్రో ప్రాసెసర్లోకి మనం డేటా పంపించాలి అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఖచ్చితంగా సీరియల్ ఫామ్లోనే పంపించాలి. సో ఒకవేళ ఎక్స్టర్నల్ డివైస్ ఏదైనా ఈ ప్యారలల్ ఫామ్లో ప్రాసెసింగ్ చేస్తుంది అనుకోండి, సో అప్పుడు అది ఎలా పంపిస్తుంది, ప్యారలల్ ఫామ్లోనే పంపిస్తుంది, తీసుకున్నది ప్యారలల్ ఫామ్లోనే తీసుకుంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, అక్కడ ఒక ప్యారలల్ టు సీరియల్ కన్వర్టర్ యూస్ చేసుకొని బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ది మైక్రో ప్రాసెసర్ దాన్ని సీరియల్గా కన్వర్ట్ చేసి మైక్రో ప్రాసెసర్కి పంపించిన తర్వాత ప్రాసెసింగ్ జరిగిన తర్వాత మళ్ళీ పంపించేటప్పుడు అది ప్యారలల్గా కన్వర్ట్ చేసి
ఎక్స్టర్నల్ డివైస్కి పంపించాలి. సో దీస్ అబౌట్ సీరియల్ ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోల్. నెక్స్ట్ ఇక్కడ సమ్ రిజిస్టర్స్ మిగిలిపోయి. ఇది ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది ఆప్ కోడ్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్లో ఉందనుకోండి, ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క ఆప్ కోడ్ అనేటువంటిది ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ స్టోర్ చేసుకుంటుంది. సో 8085 అన్ని ఇన్స్ట్రక్షన్స్ యొక్క ఆప్ కోడ్స్ 8 బిట్ ఉంటుంది అనమాట. సో ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఈజ్ అన్ 8-bit రిజిస్టర్. అండ్ ఆల్సో ఇన్స్ట్రక్షన్ డీకోడర్, ఏదైతే ఆప్ కోడ్ అది స్టోర్ చేసుకుంటుందో ఆ స్టోర్ చేసుకున్న ఆప్ కోడ్ని ఇన్స్ట్రక్షన్ డీకోడర్కి పంపిస్తుంది. అదేం చేస్తుంది, డీకోడ్స్ దట్ ఇన్స్ట్రక్షన్ అండ్ గివ్స్ టు ది టైమింగ్ అండ్ కంట్రోల్ సిగ్నల్. సో టైమింగ్ అండ్ కంట్రోల్ సిగ్నల్ ఈజ్ ది బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. సో ఇట్ జనరేట్ సమ్ టైమింగ్ సిగ్నల్స్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూషన్ జరగడానికి ఈ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ ఏంటంటేది సమ్ టైమింగ్ సిగ్నల్స్ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. సో ఈ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్లో మనం కొన్ని వేరే సిగ్నల్స్ చూస్తున్నాము. దాంట్లో ఫస్ట్ +5 volts పవర్ సప్లై సిగ్నల్ ఇన్పుట్. సో యారో మార్క్స్ వీ హ్యావ్ టు కన్సిడర్ అనమాట. ఇన్ 2 watts ఉందా, అవుట్ వాట్స్ ఉందో చూసుకోండి. సో 2 watts ఉంది కాబట్టి మనం ఇన్పుట్ ఇస్తున్నాము +5 volts పవర్ సప్లై. నెక్స్ట్ గ్రౌండ్ ఇస్తున్నాము. X1 X2 ఆర్ ది క్లాక్ ఫ్రీక్వెన్సీస్. 8085 ఎంత క్లాక్ ఫ్రీక్వెన్సీతో రన్ అవుతుందంటే మినిమం 500 kHz అండ్ మ్యాక్సిమం 3 GHz. సో వీ షుడ్ గివ్ ద క్లాక్ ఫ్రీక్వెన్సీ బిట్వీన్ ది 500 kHz అండ్ ది 3 MHz. సో మనము ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ కోసం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే క్రిస్టల్ ఆసిలేటర్స్ యూజ్ చేస్తాము. సో దట్ క్రిస్టల్ ఆసిలేటర్స్ అనేటువంటిది ఇక్కడ X1 అండ్ X2 దగ్గర కనెక్ట్ చేస్తాము. నెక్స్ట్ దీస్ ద క్లాక్ జనరేటర్. సో ఇన్బిల్ట్గా టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ అనేటువంటిది బై యూజింగ్ దిస్ క్లాక్ ఫ్రీక్వెన్సీ అండ్ పవర్ సప్లై ఒక క్లాక్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది. సో జనరేట్ చేసిన క్లాక్ ఫ్రీక్వెన్సీని మనం అవుట్పుట్గా తీసుకుంటాము. సో ఈ క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎక్స్టర్నల్ డివైస్కి కానీ కోప్రాసెసర్కి కానీ కావాలనుకున్నప్పుడు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీస్ అన్ రెడీ సిగ్నల్. సో రెడీ సిగ్నల్ అంటే ఇప్పుడు ఇంటరప్ట్ కంట్రోల్లో ఎలాగైతే ఆ ఇంటరప్ట్ సిగ్నల్ వస్తుందో అలాగే ఒక కోప్రాసెసర్. సో కోప్రాసెసర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ డేటా ట్రాన్స్మిషన్ అనుకుందాము. కోప్రాసెసర్ నుంచి డేటా ట్రాన్స్మిషన్ అనేటువంటిది జరగాలి. సో అలాంటప్పుడు మన మైక్రోప్రాసెసర్ యొక్క స్పీడు కోప్రాసెసర్ యొక్క స్పీడు ఒకటే కాకపోవచ్చు. అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ యొక్క స్పీడ్ కూడా మన ప్రాసెసర్తో మ్యాచ్ అవ్వలేకపోవచ్చు. సో అవి కంపేర్ టు అవర్ ప్రాసెసర్ స్లో ఉండొచ్చు. సో అలాంటప్పుడు డేటా ట్రాన్స్మిషన్ ఏంటంటేది ఎర్రర్ వస్తుంది కాబట్టి అది ఒక సిగ్నల్ పంపిస్తుంది అనమాట. ఐఆమ్ రెడీ టు ఫర్ డేటా ట్రాన్స్మిషన్ అనేటువంటిది కోప్రాసెసర్ మన మెయిన్ ప్రాసెసర్కి ఒక సిగ్నల్ పంపిస్తుంది. సో దట్ సిగ్నల్ ఈజ్ కాల్డ్ రెడీ సిగ్నల్. నెక్స్ట్ అలాగే ఇక్కడ కంట్రోల్ సిగ్నల్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ రీడ్ బార్, రైట్ బార్, ALE. దీస్ 3 ఆర్ ద కంట్రోల్ సిగ్నల్స్. సో రీడ్ బార్ అంటున్నాం, రీడ్ బార్, రైట్ బార్ అండ్ IO by M bar, here M bar. సో దీస్ ఆర్ ది యాక్టివ్ లో సిగ్నల్స్. యాక్టివ్ లో సిగ్నల్స్ అంటే 0 ఇస్తే యాక్టివ్, 1 ఇస్తే ఇన్యాక్టివ్. నార్మల్గా లాజిక్ 1 అంటే యాక్టివ్, 0 అంటే ఇన్యాక్టివ్. లైక్ దట్ యాక్టివ్ లో సిగ్నల్స్ అంటే 0 మీన్స్ యాక్టివ్ అండ్ 1 మీన్స్ ఇన్యాక్టివ్. సో ఇక్కడ రీడ్ బార్ ఎప్పుడు యాక్టివ్ అవుతుందంటే ఏదైనా డేటా అనేటువంటిది ఇన్పుట్ డివైస్ నుంచి కానీ మెమరీ యూనిట్ నుంచి కానీ డేటా రీడింగ్ జరిగేటప్పుడు రీడ్ బార్ యాక్టివ్లో ఉంటుంది. అండ్ ఆల్సో రైట్ బార్ ఎప్పుడు యాక్టివ్లో ఉంటుందంటే మన ప్రాసెసర్ నుంచి ఇన్పుట్ అవుట్పుట్ డివైస్కి కానీ మెమరీ యూనిట్కి కానీ డేటా రైటింగ్ జరిగేటప్పుడు రైట్ బార్ అనే సిగ్నల్ అటువంటిది యాక్టివ్లో ఉంటుంది. నెక్స్ట్ ALE ఈజ్ అన్ అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్. సో అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ ఎప్పుడు హైలో ఉంటుందంటే మన 8085 మైక్రోప్రాసెసర్లో లోయర్ ఆర్డర్ అడ్రస్ లైన్స్ అంటే A0 to A7 డేటా లైన్స్ D0 to D7 మల్టీప్లెక్స్ అయి ఉంటాయి. సో దీస్ two lines will be demultiplexed by using a latch called address latch enable. ఈ అడ్రస్ latch enable యూజ్ చేసి ఆ రెండు డీమల్టీప్లెక్స్ జరుగుతుంది. సో ఎప్పుడైతే డీమల్టీప్లెక్స్ జరుగుతుందో అప్పుడు ఈ ALE సిగ్నల్ అనేటువంటిది యాక్టివ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ స్టేటస్ సిగ్నల్స్. సో స్టేటస్ సిగ్నల్స్ S0, S1, IO by M bar. బై యూజింగ్ 3 signals వీ కెన్ ఏ ఆపరేషన్ జరుగుతుంది, ఏ స్టేటస్లో ఉంది అనేటువంటిది ఈ త్రీ స్టేటస్ సిగ్నల్ యూజ్ చేసి మనం చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ IO by M bar. ఇక్కడ IO by M bar అనేటువంటిది ఇట్ ఈస్ యూజ్డ్ టు టెల్ ది
వెదర్ ద ఆపరేషన్ ఈజ్ బిలాంగ్స్ టు ఇన్పుట్ అవుట్పుట్ ఆర్ మెమరీ. అంటే ఇప్పుడు ఇది ఒక ఆపరేషన్ రన్ అవుతుంది అనుకోండి, ఆ ఆపరేషన్ అనేటువంటిది ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్, మెమరీ ఆపరేషన్ అనేటువంటిది ఐఓ బై ఎంబార్ ద్వారా మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఐఓ బై ఎంబార్ అనేటువంటిది 1 ఉందనుకోండి, ఈ ఐఓ యాక్టివ్లో ఉన్నట్టు. సో అప్పుడు ఇది ఆపరేషన్ అనేటువంటిది ఇన్పుట్ అవుట్పుట్ సంబంధించింది, దట్ ఈజ్ ఎదర్ మేబీ ఐఓ రీడ్, ఐఓ రైట్ ఆర్ ఎనీథింగ్. అండ్ అలాగే ఐఓ బై ఎంబర్ అప్పుడు 0 అంటే మెమరీ అనేటువంటిది యాక్టివ్లో ఉన్నట్టు. సో అప్పుడే మెమరీ ఆపరేషన్ సంబంధించింది, లైక్ మెమరీ రీడ్, మెమరీ రైట్ ఎక్సెట్రా. సో దిస్ ఇస్ అబౌట్ ఐఓ బై ఎంబర్. నెక్స్ట్ డిఎంఏ అంటే డైరెక్ట్ మెమరీ యాక్సెస్. సో దిస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ది బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు డిఎంఏ యూజ్ చేసుకుంటాము. సో లైక్ దట్ ఇక్కడ హోల్డ్ సిగ్నల్ అనేటువంటిది సిగ్నల్ వస్తుంది, అప్పుడు మన ప్రాసెసర్ ఓకే అనుకుంటే ఒక అక్నాలెడ్జ్ సిగ్నల్ అనేటువంటిది పంపిస్తుంది. దెర్ ఈజ్ అన్ హోల్డ్ అక్నాలెడ్జ్. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా ట్రాన్స్మిషన్. నెక్స్ట్ రీసెట్ పిన్స్. హియర్ there are some reset pins, reset in and reset out. Reset out is an అవుట్వర్డ్. ఇక్కడ చూడండి, రీసెట్ అవుట్ అనేది అవుట్వర్డ్స్ ఉంది అండ్ రీసెట్ ఇన్వర్డ్స్ ఉంది. సో రీసెట్ అవుట్ అనేటువంటిది ఎప్పుడు యాక్టివ్ ఉంటుందంటే, మనం ఎప్పుడైనా మైక్రో ప్రాసెసర్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అదేమవుతుందంటే అన్ని రిజిస్టర్స్ అనేటువంటిది రీసెట్ అవుతుంది అనమాట. సో అది రీసెట్ అయ్యేటప్పుడు ఆ రీసెట్ అవుట్ అనేటువంటిది యాక్టివ్ అవుతుంది. ఆఫ్టర్ రీసెట్ అనే ఆపరేషన్ అయిపోయిన తర్వాత రీసెట్ అనేటువంటిది ఇన్యాక్టివ్ అయిపోతుంది. సో రీసెట్ అవుట్ అనేటువంటి నార్మల్గా ఇలా ఉంటుంది. బట్ మధ్యలో ఏదైనా ఆపరేషన్ జరుగుతున్న మధ్యలో మనమే రీసెట్ చేయాలి అనుకోండి ప్రాసెసర్ని, అప్పుడు మనం ఇచ్చేటువంటి సిగ్నల్ని రీసెట్ ఇన్ సిగ్నల్ మనం ఇన్పుట్ ఇస్తున్నాం. సో దిస్ రీసెట్ ఇన్ సిగ్నల్. మనం ఎప్పుడైతే రీసెట్ ఇన్ సిగ్నల్ ఇస్తామో అప్పుడు రీసెట్ అనేటువంటి జరుగుతుంది. రీసెట్ జరిగేటప్పుడు రీసెట్ అవుట్ కూడా యాక్టివ్లో ఉంటుంది. ఎప్పుడు రీసెట్ జరిగినా రీసెట్ అవుట్ అనేటువంటిది యాక్టివ్లో ఉంటుంది. ఆ రీసెట్ అయ్యే టైం మొత్తం రీసెట్ అవుట్ అనేటువంటిది యాక్టివ్లో ఉంటుంది. మనకి ఎప్పుడైతే రీసెట్ అవ్వాలనుకుంటామో అప్పుడు రీసెట్ ఇస్తాము. బట్ ఆటోమేటిక్గా మనం మైక్రో ప్రాసెసర్ ఆన్ చేసినప్పుడు అన్ని రిజిస్టర్స్ అనేటువంటిది ఏమవుతాయి, రీసెట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ డేటా బఫర్ ఉంది. సో అడ్రస్ బఫర్ నుంచి ఈ రిజిస్టర్కి సంబంధించి మనం ఏదైనా అడ్రస్ని కానీ డేటా కానీ ట్రాన్స్మిషన్ జరగాలనుకోండి. సో ఈ అడ్రస్ లైన్స్ నుంచి డేటా లైన్స్ నుంచి వస్తుంది. సో అడ్రస్ బఫర్ నుంచి హైయర్ ఆర్డర్ అడ్రస్ లైక్ A8 to A15 అనేటువంటిది ట్రాన్స్మిషన్ జరుగుతుంది. అండ్ అలాగే అడ్రస్ డేటా బఫర్. సో ఇక్కడ మల్టీప్లెక్స్డ్ అడ్రస్ డేటా లైన్స్ వస్తాయి, అంటే AD0 to AD7 అనేటువంటిది. సో మనకి ఎప్పుడైతే డీమల్టీప్లెక్స్ అవ్వాలో ఇక్కడే అడ్రస్ ల్యాచ్ ఉంటుంది. ఎప్పుడైతే ALE సిగ్నల్ హై అవుతుందో అప్పుడు A0 to A7 అనేటువంటిది వస్తుంది. అండ్ ఆల్సో వెంటనే ఎప్పుడైతే ALE లో అవుతుందో వెంటనే D0 to D7 కూడా వస్తుంది. రెండు డీమల్టీప్లెక్స్ అయి ఇండివిజువల్గా వస్తాయి అన్నమాట. సో ఈ అడ్రస్ డేటా బఫర్ దీనికి కనెక్షన్లో ఉంది అండ్ ఆల్సో డేటా బస్కి కూడా కనెక్షన్లో ఉంటుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ సమ్ టాపిక్స్ అబౌట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8085 మైక్రో ప్రాసెసర్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.